హాయ్ హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్ డైహార్ట్ ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి పక్కన విలేజ్లో పెగడపల్లికి అనే గ్రామంకి వచ్చినాం. ఇక్కడ పత్తి చేనులు బాగా పచ్చగా అవుతున్నాయి. మందులు లేకపోతే వర్షాలతోటి ఎక్కువైపోయి నీళ్ళు ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది అంటే చూడ్డానికి వచ్చినాం. సో మా స్నేహితుడి ఇంటికి ఊరికి వెళ్ళే దారిలో ఇక్కడ ఆగినాం. ఇదంతా ఒకప్పుడు మైనింగ్, అంటే ఏంటిది, కోల్ మైనింగ్, బ్లాక్ బొగ్గు, నల్ల బొగ్గు మైనింగ్ ఇదంతా. దీని కింద అంతా హోల్ ఉన్నది. ఇది టూయింగ్ లైన్ అంటారు, మాదర్ అండ్ టూయింగ్ లైన్ అని అంటారు దీన్ని. ఒకప్పుడు దీంట్లో ఉన్నటువంటి జంతువులు కానీ లేకపోతే మనుషుల రాకపోకలు కానీ పశువులు కానీ ఆ పక్షులు కానీ చాలా అద్భుతంగా ఉండేటి. ఎందుకంటే ఇప్పుడు ఆ బావి మూతబడిపోయింది కాబట్టి ఇప్పుడు రాకపోకలు లేవు, కాబట్టి అడవి పెరిగిపోయింది. ఇది ఎంత అందమైన అడవి అంటే ఈ అడవిలో విహరిస్తే చాలా 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 ఆనందంగా ఉంటుంది. అంత ఆనందంగా ఉంటుంది ఈ అడవి. మాకు ఒక వరం ఇక్కడ మా ఊర్లో. చూడండి ఇది ఎంత పెద్ద అడవి, మామూలు అడవి కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్రూర మృగాలు లేవు. మామూలు జంతువులు అన్నీ చాలానే ఉన్నాయి కానీ క్రూర మృగాలు మాత్రం ఏమీ లేవు. ఇగో ఇదంతా అడవి. ఇది పెద్ద పెద్ద జంతువులు ఉండేటి ఇక్కడ. ఏది బేర్లు కానీ గుడ్డెనుగులు కానీ జింకలు కానీ దుప్పులు కానీ కుందేళ్ళు కానీ నెమలు కానీ అన్నీ చాలా ఎక్కువగా ఉండేటి. సో ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. అయినా సరే ఏం కాదు, మాకు అడవి మాత్రం చాలా దట్టంగా ఉన్నది. సో ఈ దారి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక మనిషి నడిచే మందమే ఉంటుంది. ఇప్పుడు ఇగో ఇట్లా ఒక 2 వీలర్ వేసుకొని పోయి అట్లా విహరించి రావచ్చు. ఇక్కడికి విహారయాత్రలకు కూడా వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. అదన్నమాట విహారయాత్రలకు ఇట్నుండి ఒక దారి. ఆ ఊరు నుండి మా ఊరికి కలిపే ఇది ఒక దారి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.